మంచిది. దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు, కాసి కాపాడే దేవుడు, జ్ఞాన వివేకాలు ఇచ్చే దేవుడు అన్న అంశం మనకు తెలుసు. అయితే ఈరోజు దేవుని కాపుదల ఎవరికి అన్న విషయాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. మరి ఇంతవరకు దేవుడు కాసి కాపాడాడు. ఈ 9 నెలలు ప్రతి నెలలో కూడా కూటం పెట్టుకొని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. ఈ 9 నెలల్లో కూడా కుటుంబానికి దేవుడు అండగా ఉండి మరి ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి దేవుని స్తోత్రాలు. మరి వాటి గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. యెషయా గ్రంథంలో 46, 34 3వ వచనం చదువుదాం. 46, 3వ వచనం. గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారు, ఎత్తుకొనబడ్డవారు, దేవుడే పుట్టించాడు, దేవుడే సంక పెట్టుకున్నాడు, దేవుడే ఎత్తుకున్నాడు, దేవుడే రక్షించాడు, దేవుడే కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఈ నెలలన్నిట్లో కూడా దేవుడు ఆ పనే మనందరి పట్ల చేశాడు. అందుకని ఈ కుటుంబం మరి సాక్ష్యం చెల్లిస్తూ ఉన్నది. దేవుని కాపుదల మనకు ఎప్పుడూ కావాలంటే మనం ఏం చెయ్యాలి అన్నది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని కాపుదల మనకు ఎప్పుడూ ఉండాలి. దేవుడు ఎవరిని కాపాడుతాడు అన్న విషయాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మొదటిగా ప్రార్థన చేసేవారిని దేవుడు కాపాడుతాడు. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన చేస్తూ ఉన్నారు కుటుంబం కూడా. మరి అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మంది పెట్టడానికి అవకాశం లేకపోయినప్పటికీ విజ్ఞాపన కూటం ఒకటి, కృతజ్ఞత కూటం ఒకటి ప్రతి నెలలో వాడు జరుపుకుంటూ వచ్చారు. ఈ 9 నెలలు 18 కూటాలు జరిపారు. మధ్య మధ్యలో పుట్టినరోజులు, అకేషన్స్, మరి మ్యారేజ్ డేలు, మళ్ళీ విజ్ఞాపన కూటాలు అన్నీ జరుపుతూనే ఉన్నారు. ప్రార్థన నిజంగా కాపుదల ఇస్తుంది అన్న విషయం కూడా బైబుల్ తెలియజేస్తూ ఉంది. యోకోబేదు తన కుమారుణ్ణి దాయలేక ఒక జమ్ము పెట్టెల్లో పెట్టి ప్రార్థన చేసి నైలు నది ఒడ్డున వదిలిపెట్టి వచ్చారు. అయితే ఆ సమయంలో ఫరో కుమార్తె రావటం, ఆ జమ్ము పెట్టిన చూడటం, ఆ పిల్లవాడిని చూసి ఆమె మరి కనికర పడటం, ఆ పిల్లవాడు ఏడ్చినప్పుడు తల్లి హృదయం, సంతానము లేని ఆమె హృదయం కదిలించబడటం, ఇవన్నీ ప్రార్థనా ఫలితాలే. వాళ్ళమ్మ చేసిన ప్రార్థన వల్లే ఇలా జరిగినవి. మోషే కాపాడబడ్డాడు. కాబట్టి ప్రార్థన ద్వారా మన బిడ్డలు కాపాడబడతారు. ప్రార్థన ద్వారా మనల్ని దేవుడు కాపాడుతాడు. మోషే పెద్దవాడైన తర్వాత ఐగుప్తు దేశములో ఫరో దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయించుకుంటానికి, దేవుని సేవించటానికి పంపించండి అని అడిగితే పంపించకపోవటం వల్ల తెగుళ్ళు కలిగినాయి. ఆ తెగుళ్ళు ఎలా పోయినాయి, కలిగిన తెగుళ్ళు ఎలా పోయినాయి? 8వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనం చదువుదాం. కప్పలు ఇక్కడ నుంచి తొలగిస్తాం, ఇంటిలో నుంచి తొలగిపోతాయి, అవి అన్నీ ఏటిలో ఉంటాయి అని మోషే అహరోన్లు ఫరో రాజుతో చెప్పారు. దానికోసం ఏం చేశారు వీళ్ళు? దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది.
ప్రార్థన ద్వారా మోషే ఏది అడిగితే దేవుడు అది చేశాడు. ప్రార్థన ద్వారా నువ్వేది అడిగితే దేవుడు అది చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసేవారు ఎప్పుడూ కాపాడబడతారు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కూడా ఈ ప్రార్థనల ద్వారా ఈ కుటుంబము, మన సంఘ బిడ్డలందరూ, మనమందరం కాపాడబడుదుము గాక. దేవుడు ప్రార్థన చేసేవాడిని కాపాడుతారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా విశ్వాసము ద్వారా కాపాడబడతాం. మనం విశ్వసిస్తూ ఉంటే విశ్వాసులను దేవుడు కాపాడుతాడు. కీర్తన గ్రంథంలో ఈ మాట చూస్తాం. 31వ అధ్యాయము 23వ వచనం లాస్ట్లో, యెహోవా విశ్వాసులను కాపాడును. కాబట్టి దేవుని యందు ఎవరైతే విశ్వాసంగా ఉంటారో వారు కాపాడబడతారు. ప్రార్థన చేసేవాళ్ళు కాపాడబడతారు, విశ్వాసంగా ఉండేవారు కాపాడబడతారు. వారిలో నోవహు గురించి ఒక మాట రాశాడు. రాయబడింది హెబ్రీయులకు పౌలు గారు రాశారు. 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి అది విశ్వాసమును బట్టి నోవహు కుటుంబము కాపాడబడింది. లేకపోతే నోవహు కుటుంబం కాపాడబడి ఉండేది కాదు. ఈ విషయాన్ని యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట నోవహు గురించి లోకా భక్తుడు రాశాడు. 17వ అధ్యాయము 27వ వచనం, నోవహు ఓడలోకి వెళ్ళిన దినం. ఎలా వెళ్ళాడు? ఓడలోకి నడుచుకుంటూ వెళ్ళాడు, దగ్గర వెళ్ళాడు, మెట్ల మీదకి వెళ్ళాడు, విశ్వాసంతో వెళ్ళాడు. ఎందుకంటే ఇంకా వాన కురవల. ఓడలోకి వెళ్ళేటప్పుడు వర్షం కురవల. అయినా దేవుడు అన్నాడు వర్షం రాబోతా ఉంది, ఓడలోకి వెళ్ళండి అన్నాడు. ఇదే మాట అందరికీ చెప్పబడింది. కానీ విశ్వాసం లేని వాళ్ళు ఓడలోకి వెళ్ళలేదు, విశ్వాసం ఉన్నవారు ఓడలోకి వెళ్ళారు. ఆ విశ్వాసం వారిని కాపాడింది. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్నే యేసు ప్రభువు చెప్పారు. నోవహు చదువు ఓడలోకి వెళ్ళు దినం వరకు జనులు ఏం చేస్తున్నారు? విశ్వాసం లేనందున దేవుని పని పక్కన పెట్టి వారి సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు. ప్రళయం అనుకున్న విధంగా జల ప్రళయం రానే వచ్చింది. విశ్వాసంగా ఉండి దేవుని పనిలో నిమగ్నమై ఉన్న నోవహు కుటుంబం కాపాడబడింది. విశ్వాసం లేకుండా సొంత పనుల మీదే ధ్యాస పెట్టి వాటి పనుల్లోనే తలముల్లాకు అవుతున్న వాళ్ళు నీళ్ళలో మునిగిపోయారు, జల ప్రళయంలో మునిగిపోయారు. కాబట్టి విశ్వాసము ద్వారా కాపాడబడతారు అన్న విషయం కూడా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు తొందరగా వచ్చారు. సరే, సరే. ప్రార్థన చేసేవారు కాపాడబడతారు, విశ్వాసముగా ఉండేవారు కాపాడబడతారు, భక్తులుగా ఉండేవారు, భక్తి కలిగిన వారు కాపాడబడతారు. 97 కీర్తన 10వ వచనం లాస్ట్లో ఉంటుంది. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తులను దేవుడు కాపాడుతాడు. మా శౌర్యాన్ని తీసుకోండి అమ్మా. అందరి దృష్టి స్టాండ్ మీదే ఉంటుంది, పిల్లలందరి దృష్టి. భక్తి గల వారిని దేవుడు కాపాడుతాడు. యేసు ప్రభువు వారు తండ్రితో ఒక మాట చెప్పారు. తన శిష్యులు, భక్తి కలిగిన తన శిష్యుల గురించి ఒక మాట చెప్పారు. నువ్వు నాకు అనుగ్రహించిన వారిని
నేను కాపాడి భద్రపరిచితిని. ఆ ఒక్క భక్తి లేని నాశన పుత్రుడు తప్ప అన్నాడు కదా. 17వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనం. ఆ ఆ కాపాడి తిని భద్రపరిచితిని. ఒక నాశన పుత్రుడు తప్ప. కాబట్టి శిష్యులు నశించలేదు. యేసు ప్రభువారు 11 మంది శిష్యుల్ని కాపాడారు, భద్రపరిచారు. ఒక నాశన పుత్రుడే మరి భక్తి జీవితం లేక, భక్తి మీద మనసు లేక, దేవుని మీద ధ్యాస లేక, డబ్బు మీద ఆశ కలిగి పాడైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే భక్తి గలవారు చుట్టూ రాత్రి భయభక్తుల గురించి మనం నేర్చుకున్నాం అంశము 34 అధ్యాయం 7వ వచన కీర్తనలో దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం ఒకసారి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ దేవుని దూతలు కాపుదలగా ఉండి కాపాడుతూ ఉంటారు. భక్తి లేని వారి పక్షంగా ఉండరు, కాపుదల ఉండరు. భక్తిహీనులు దేవుడు కాపాడడు అని క్లియర్గా రాశాడు. వారు నిర్మూలన చేయబడతారని కూడా వాక్యము తేటగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆజ్ఞలు పాటించాలి. భయభక్తులు లేక దేవుని యొక్క ఆజ్ఞ పాటించని ఆకాను ఏమాయను కదా. అది కాబట్టి ఆకాను ఏ కాను, స్వీట్ కాను కాదు. అది కాబట్టి దేవుని మాట వినండిరా, భక్తిగా ఉండండి అమ్మా. ఇంకా యథార్థత గలవారు కాపాడబడతారు. భయభక్తులు యథార్థత కలిగిన వారు కాపాడుతారు. ఆ విషయాన్ని ఏబు భక్తుల్లో మనం చూస్తాం. ఏబు కుటుంబము చుట్టూ కూడా దేవుడు కంచేశాడు. ఎందుకేశాడు? యథార్థతను బట్టి. అపవాదిగాడు ఏమన్నాడు దేవునితో? ఎందుకేసావు కంచె? ఎందుకేసాడు కంచె అని చెప్పాడు అపవాది. 9వ వచనం. ఆయన ఊరకేమి భయభక్తులు చూపించలే. ఆయన నువ్వు కంచేసావు కాబట్టి భయభక్తులు ఉన్నాయి. భయభక్తులు గల వారు చుట్టూ దేవుడు కంచె వేస్తాడు, దేవదూతలు ఉంచుతాడు, కంచె కూడా వేస్తాడు. భయభక్తులు గల వారు చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఆ మాటే అపవాది దేవునితో అన్నాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, అతను దీవించావు అన్నాడు. భయభక్తులు గల వారికి కలిగే దీవెనలు రాత్రి మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి దీవెనలైనా దేవుని కాపుదలైన భయభక్తులు గల వారి పట్ల ఉంటుంది అని ఇక వాక్యంలో మనం చూస్తాం. ఏబు గారు అంటాడు 10వ అధ్యాయంలో 12వ వచనం. అవునమ్మా. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవుని స్తోత్రం. దేవుని కాపుదల లేకపోతే ఆత్మ కాపాడబడేది కాదు. ఎందుకంటే అపవాదిని దేవుడు ముట్టనివ్వలేదు ఏ ఆత్మను కదా, ముట్టనివ్వలేదు, ఆజ్ఞాపించాడు. ముట్టనివ్వడు. అందుకని ఏమన్నాడు? నిజంగా నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడావు అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను చంపటానికి ఫరో సైన్యం వస్తూ ఉంటే ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుడు వారి చుట్టూ కంచి వేశాడు. కంచె ఉన్న ఇశ్రాయేలీలు మునిగిపోలేదు, కానీ కంచె లేని ఫరో సైన్యము ఐగుప్తీయులు మునిగిపోయారు. ఏం కంచె? 14వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనం.
నీళ్ళతోనే కంచె, నీళ్ళతోనే గోడ కదా, నీళ్ళతోనే వేసేసాడు. కాబట్టి ఆ నీళ్లు వీళ్ళని తాకలేదు. కానీ వాళ్ళకి ఆ కంచె లేదు కనుక మునిగిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి భయభక్తులు కలిగి ఉండండి. మీకు, మీ సంతతికి, మనందరికీ దేవుడు కంచె వేయునుగాక, కాపుదల ఉండునుగాక. దేవుడు ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ భయభక్తులు లేక ఆజ్ఞలు పాటించకపోతే వేయబడిన కంచె తీసివేయబడును, తెగగొట్టబడును. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. నేనేం చేయబోతున్నానంటే ఆ తోటకి దాని కంచెను కొట్టివేయబోతున్నాను. ఎందుకంటే కారు ద్రాక్షలు కాస్తుందని దానికి ఎంత చేశాను నేను. సత్తువ భూమిలో నాటాను, చుట్టూ కంప వేసాను, కాపుదలు ఇచ్చాను, నిక్కచ్చి ఇత్తనం పెట్టాను. కాపు కోసం ఎదురు చూస్తే కారుకాయలు కాసింది. ఇక నేను దానికి ఏం చేస్తాను తెలుసా మీకు? కంచి కొట్టేస్తాను. ఇప్పుడు అవి వచ్చి జంతువులు తొక్కుతాయి, ఏది పడితే అది మేస్తాయి, ఏది పడితే అది నాశనం చేస్తాయి. కాబట్టి మనం ఎలా పడితే అలా జీవించటం లేదు. అలా జీవిస్తే పరిస్థితులు మారుతాయి. అందుకని భయభక్తులు కలిగి ఉండటం మంచిదని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఎలీషా గారు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక అతని జీవితాంతము అతను చుట్టూ కంచె ఉంది, అగ్ని రథాలు తిరుగుతూ ఉన్నాయి. పనివాడు చూడలేకపోయాడు. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు చూశాడు. అతను చుట్టూ ఎప్పుడూ కంచె ఉంది. సిరియా సైన్యం ఎన్నిసార్లు వచ్చి పట్టుకోవాలనుకొని పట్టుకోలేకపోయారు. సంపాలనుకున్న వాళ్ళు సంపలేకపోయారు. ఆఖరికి లాస్ట్ దశలో అనారోగ్యం వచ్చి చనిపోయాడు. కానీ ఎలీషా గారు చనిపోయినా కూడా ఎలీషా గారి ఎముకల్లో కూడా శక్తి ఉంది కదా. పాత నిబంధనలో బతికిన ముగ్గురు చెప్పండి అంటే ఇద్దరే చెబుతున్నారు. ప్రతి వాళ్ళు ఎవరంటే సారిపోతే ఇతరురాలు కుమారుడు, గనురా సులేమీరాలు కొడుకేనండి బతికింది అంటున్నారు. కానీ ఆ సైనికుడు బతికాడు, ఎలీషా ఎముకలు తగిలి కదా, ముగ్గురు బ్రతికారు. పాత నిబంధనలో చనిపోయిన ముగ్గురు సజీవులుగా బ్రతికినట్టుగా వాక్యం చెబుతా ఉంది. చనిపోయిన వారిని బ్రతికించగలడు ఆయన, కాపాడగలడు ఆయన, కంచె వేయగలడు ఆయన. కాబట్టి భక్తి కలిగి ఉందాం. ప్రార్థన చేసే పుట్టిన కాడ నుంచి ఇవాళ పుట్టాడంట. పుట్టిన కాడ నుంచి ముదిమి వచ్చు వరకు, తల నెరిగే వరకు కూడా ఎత్తుకొని కాపాడేది దేవుడే. ఆయన అలా చెయ్యాలి అంటే ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి యథార్థంగా జీవించాలి. ఈ పదాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇంకా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించే వారిని దేవుడు కాపాడుతాడు. 145 కీర్తన 20వ వచనం, తన్ను ప్రేమించిన వారిని కాపాడును, భక్తిహీనులను కాపాడు. అంటే ప్రేమించని వారన్నమాట. భక్తి గల దానియేలుని దేవుడు కాపాడాడు. ఏ హాని కలక్కోకుండా దేవుడు దానియేలును కాపాడాడు. దేవుడు దానియేలును ప్రేమించాడు. దేవునితో ఎక్కువగా గడపటం నేర్చుకున్నాడు. ప్రార్థన మానలేదు. ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటి? దేవునితో గడుపుతున్నామని అర్థం, దేవునితో మాట్లాడుతున్నామని అర్థం. దేవుడు వాక్యముతో మాట్లాడుతాడు, మనం ప్రార్థనతో ఆయనతో మాట్లాడతాం. ప్రార్థన మానలేదు ఆయన. 3 పూటలు
దేవునితో సమయాన్ని గడిపేవాడు కాబట్టి దేవుడు ప్రేమించాడు. అందుకని ఏమ్మా, దేవుడు గబ్రియేలును పంపించాడు. గబ్రియేలు ఎందుకు పంపించాడు? ఆ? ధైర్యపరచటానికి, కాపాడటానికి. ఎవరు ప్రేమించాడు? దేవుడు ప్రేమిస్తే పంపుతాడా? దానియేలు కూడా ప్రేమించాడుగా. కాదమ్మా, ఆయన బహుప్రియుడు. ఎందుకు బహుప్రియుడయ్యాడు? ఆయన కూడా ప్రేమించాడు. దేవుడు మాత్రమే ప్రేమిస్తే 50% లవ్, మనం కూడా ప్రేమిస్తే 100% లవ్. వన్వే ఎప్పుడూ లవ్ కాదు కదా. యెహోవాకు ప్రియుడు అయ్యాడు అంటే అర్థం ఏంటంటే అతను కూడా ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు కనుక నువ్వు బహుప్రియుడు కాబట్టి నేను నీ కొరకు పంపబడ్డాను అని ఆయన చెప్పాడు. ఒకసారి మనిషిగా వచ్చాడు, దర్శనం వచ్చింది దానియేలుకి, చెప్పటానికి దానికి అర్థం కాలేదు దానియేలుకి. అప్పుడు గబ్రియేలు మనిషిగా మారి దానియేలు దగ్గరికి వచ్చాడు. ఏమో 8వ అధ్యాయం చదవండి, 15వ వచనం. ఏంటి నాకు ఇవేకు అర్థం కాలేదు, దర్శనాలు అర్థం అవుతాయే, ఇదేంటి అర్థం కాలేదు అని అనుకున్నాడు పాపం. వచ్చిన ఆయన ఎవరు? మనిషి రూపంలో వచ్చిన ఆయన గబ్రియేలే. చదువమ్మ. అప్పుడు దేవుడు అన్నాడు, పొయ్యి దానియేలు కంగారు పడుతున్నాడు కానీ దర్శన భావం చెప్పిరామన్నాడు. అక్కడ తర్వాత 21 రోజులు ఉపవాసం ఉన్నప్పుడేమో జరగబోయే విషయాలు చెప్పిరా, వాటిని ముద్రించమను, అంత్యకాలంలో జరగబోతున్నాయి, బయలుపరచొద్దు అని చెప్పు అన్నాడు. అయితే ఈ కేటీల అధికారి అడ్డగించాడు కదా. అప్పుడు వచ్చి గబ్రియేలుకి సహాయం చేసింది ఎవరు? ఎవరైనా మికాయేలు ఎవరు కదమ్మా. గబ్రియేలు ఏం చెప్పాడు దానియేలుతో? ఇంకొంచెం పైకి రావాలి నువ్వు, అటు పైకి కాదు, ఇటు పక్క పేజీలోకి. పదో అధ్యాయం. ఎవరు మికాయేలు? అక్కడ ఉందా అది మీరు చదివింది? ఎవరికి? ఎవరికి? అరే మనకేరా, మీ అధిపతి అన్నాడు. గబ్రియేలు ఏం చెప్తున్నా అంటే మికాయేలు మీ అధిపతి, మీకోసం ఏర్పాటు చేయబడ్డవాడు, మీ పక్షం నిలిచేవాడు ఆయన. అభిషక్తుడు. అది అక్కడ రాసి తర్వాత పైన అధ్యాయాలు రాస్తుంది. అధిపతి ఆయనే మికాయేలు, యేసు ప్రభువారే మికాయేలు, మన పక్షంగా నిలిచేది. ఈ విషయాలు, ఈ మర్మాలన్నీ కూడా దానియేలుకు తెలియచేశాడు. కారణం ఏమిటంటే దానియేలు కూడా దేవుణ్ణి ప్రేమించాడు కదా. ప్రతి పూట కూడా మనం తినకుండా టైం గడవదు కానీ అది మానలేదు దేవునితో గడపటం కదా. ఎన్ని అడ్డాలు వచ్చినా సరే ప్రాణాలకు తెగించగలిగింది ఏంటంటే ప్రేమే. ఆయన కూడా ప్రేమించబట్టే ప్రాణాన్ని అర్పించాడు. ఈయన కూడా ప్రేమించబట్టే ప్రాణ త్యాగానికైనా, సింహాల బోన్లో విపించుకుంటానికైనా ఇష్టపడ్డాడు. అది అలా ప్రేమించే వారికి ఏ హాని కలక్కోకుండా దేవుడు కాపాడుతాడు. ఆ విధంగా జరగబోయే దినాల్లో, రాబో దినాల్లో ఈ కుటుంబాన్ని
మరి దేవుడు కాసి కాపాడును గాక. వారి ఇంటి చుట్టూ, బిడ్డల చుట్టూ, కలిగిన సంపద చుట్టూ కూడా కంచి వేయును గాక. దేవదూతలకు ఆజ్ఞాపించును గాక. ఇవి జరగాలంటే మనం చెప్పుకున్నాయి చెయ్యాలి. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి యేసుబాబును కూడా తల వరకు నరిసిందా ఇప్పుడే, ఇంకా రాబో దినాలన్నిటి కూడా దేవుడు కాసి కాపాడును గాక. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఇప్పుడు శౌర్యకి చెప్పాలా, మీ ఆయనకి చెప్పాలా, నీకు చెప్పాలా? ఏడు వస్తే విషయం చెప్తాం.